స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. పోక్సో కేసెస్ అయితే కనుక రీసెంట్గా ఇక్కడ జాయిన్ అయిన తర్వాత సలూరు భోగపురం సర్కిల్లో జాయిన్ అయిన తర్వాత పోస్పాట్ రెగ్ లిమిట్స్లోనే భోగపురంలో మీరు 24 చేస్తున్నారా? 24 సార్. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 1 ఇయర్ రేపు వస్తే కనుక 1 ఇయర్ పూర్తవుతుంది. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఒక పోక్సో కేసు అయింది సార్. సార్ ఆ కేసు గురించి చెప్పే ముందు ఇక్కడ జాయిన్ అవ్వగానే మీకు వచ్చిన ఛాలెంజ్ ఏముంది? ఈ సర్కిల్లో జాయిన్ అయ్యేసరికి నాకు ఉన్నటువంటి ఛాలెంజ్ ఒకటి రోడ్ యాక్సిడెంట్స్. ఇక్కడేమో నేషనల్ హైవే టువర్డ్స్ NH26 రూట్ ఉంది, అలాగే NH60 నేషనల్ హైవే ఉంది. ఇక్కడ ఒకటి ఇది కాకుండా ఈ 3 మండలాల్లో మన పుష్పట్రాక్ కానీ, డెంకాడ్ కానీ, నెల్లిమర్ల కానీ కొద్దిగా పొలిటికల్గా సెన్సిటివ్ ఉన్నటువంటి ఒక ప్రాంతం. కాబట్టి ఏంటంటే ఇక్కడ రిక్వైర్మెంట్ ఇమీడియట్ యాక్షన్ రిక్వైర్. ఏదైనా ఇన్సిడెంట్ వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే అది ఆటోమేటిక్గా మనకి అది పెద్ద ఇష్యూ జరిగేదానికి ఒక అవకాశం ఉంది. ఇది ఒకటి. అలాగే నేను జాయిన్ అయ్యేసరికి చాలా వరకు యూఏ కేసెస్ ఉన్నాయి, పెండింగ్ కేసెస్. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ నేను జాయిన్ అయ్యేసరికి అరౌండ్ 456 కేసెస్ ఉన్నాయి. ఈరోజు 3 పోలీస్ స్టేషన్స్లో కలిపి 200 కేసెస్ ఉన్నాయి. 50% ఆఫ్ ద క్రైమ్ మేము రెడ్యూస్ చేయగలిగాము, పెండెన్సీ ఆఫ్ కేసెస్. అలాగే అంటే మేము యూఏ కేసెస్ తగ్గించకపోతే లేజర్ టైం దొరుకుతుంది. లేజర్ టైం దొరికినప్పుడు మేమేమో విలేజెస్కి పోవడం కానీ, క్రైమ్ ప్రివెన్షన్కి ఏమో రోడ్డు మీద పోవడం కానీ ఇది చేసేదానికి మాకు టైం దొరుకుతుంది. ఎప్పుడైతే యూఏ కేసెస్ బర్డెన్ పెరిగిపోతుందో మనం అదర్ వర్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేం. ఇప్పుడు కూడా ప్రైమరీ డ్యూటీ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, ఆ తర్వాత డిటెక్షన్ అనే కాన్సెప్ట్. ముందు నేరం జరగడానికంటే ముందు దాన్ని మనం ఆపే ప్రయత్నం చేయగలిగాం. అది చేయలేనప్పుడు క్రైమ్ జరిగిన తర్వాత డిటెక్షన్ అనే కాన్సెప్ట్. కాబట్టి మనం క్రైమ్ జరగకుండా చేయడమే ప్రధానమైనటువంటి టాస్క్. మా ఎస్పీ గారు వకుల్ జిందాల్ సార్ తాలూకు ఇన్స్ట్రక్షన్స్ కూడా అంటే మీరు రెగ్యులర్గా చూస్తుంటారు సార్. ఏంటంటే ముందు అవేర్నెస్ పెట్టండి. ఎవ్రీ డే కూడా ఏదో ఒక ఆర్టికల్ని మనం సోషల్ మీడియాలోనూ వీటిలో పోస్ట్ చేసి ప్రజలకు అవగాహన కల్పించాలి. మీటింగ్లు పెట్టడం కానీ, మేము ప్రతి వారం కూడా విలేజ్కి పోవడం, ప్రతి 15 డేస్కి ఒక నైట్ హాల్ట్ ఏమో గ్రామంలో ఉండడం కానీ. అలాగే ఇక్కడ ఎస్పీ గారు జాయిన్ అయిన తర్వాత ప్రైమరీగా ఏంటంటే డ్రగ్ అవేర్నెస్, మేజర్గా డ్రగ్ అవేర్నెస్, యాక్సిడెంట్స్ ఏమో ప్రివెన్షన్కి ఏమో అవేర్నెస్, సోషల్ మీడియాలోనేమో ఎవరైనా అబ్యూజివ్ పోస్టులు పెట్టకుండా అవేర్నెస్, సైబర్ క్రైమ్ నుంచి మనం బారి పడకుండా ఏ విధంగా మనం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. ఈ రకమైనటువంటి అవేర్నెస్ ఏదైతే ఉందో ఇది ఎస్పీ గారి తాలూకా ప్రయారిటీ. దాన్ని మేము దృష్టిలో పెట్టుకుని ఏంటంటే రోడ్ యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేయడానికి సైన్ బోర్డ్స్ పెట్టడం కానీ, హైవే వాళ్ళతో మాట్లాడి నేషనల్ హైవేలో ఇప్పుడు మీరు చూస్తే సీసీ కెమెరాస్ నేషనల్ హైవేలో పెట్టినవి కాక మేము కలెక్టర్ గారితో ఎస్పీ గారు మాట్లాడి నేషనల్ హైవేలో కెమెరాస్ పెట్టించారు. ఇవి కాకుండా ఎస్పీ గారు ఏంటంటే ఈ జిల్లాలో కెమెరాస్ పెట్టించాలి, ఎక్కువ శాతం క్రైమ్ జరిగిన వెంటనే మనకు తెలియాలి ఏం జరిగిందో. అలా ఈ 3 పోలీస్ స్టేషన్స్లో మేము అరౌండ్ 500 వరకు కెమెరాస్ పెట్టించాం. ఈ 1 ఇయర్లో 500 వరకు కెమెరాస్ పెట్టించాం. దానివల్ల పాటు మీకు ఇప్పుడు రేప్ కేసు, దీంతో పాటుగా ఒక పోక్సోకి సంబంధించి ఒక అంశం ఏంటంటే నేను జాయిన్ అయ్యేటప్పటికి 2022లో ఒక పోక్సో కేసులో ఒక 8 years అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ చేశాడు, బెయిల్ మీద వచ్చి బయట ఉన్నాడు. సేమ్ పర్సన్ 2024లో నేను జాయిన్ అయ్యేసరికి ఒక 5 years అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ చేశాడు. అటెంప్ట్ చేయబోయాడు, ఇంతలో విలేజర్స్ పట్టుకున్నారు. పతివాడ అని చెప్పి చిన్న విలేజ్. ఆ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డే, ముందు రోజు ఇన్సిడెంట్ జరిగింది, నెక్స్ట్ డే డిఐజీ సార్ మాకు ఇన్స్పెక్షన్కి వచ్చారు. ఎస్పీ గారు డిఐజీ గారు ఉన్నారు. ఏమయ్యా రామకృష్ణ, అంటే ఆల్రెడీ క్రైమ్ చేశాడు, మరలా క్రైమ్ చేసేసాడు, ఇట్ షుడ్ బి మనం వాడికి ఆ ఇన్వెస్టిగేషన్లో మనం సక్రమంగా చేసి వాడికి శిక్ష వరకు తీసుకెళ్ళకపోతే మరలా ఇంకో క్రైమ్ చేసేదానికి అవకాశం ఉంది అని చెప్పి డిఐజీ గారు ఎస్పీ గారు చెప్పారు. ఇది జరిగినటువంటి 18 daysలో ఎఫ్ఎస్ఎల్కి పంపించి రిపోర్ట్ తీసుకొని ఇమీడియట్గా అరెస్ట్ చేశాను. 18 daysలో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేశాను. ఛార్జ్షీట్ ఫైల్ చేసి బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తే బెయిల్ అపోజ్ చేసి ట్రయల్ కమెన్స్ చేయమని చెప్పి పిటిషన్ మూవ్ చేశాను. జైల్లో ఉండగానే ట్రయల్ కంప్లీట్ చేసేసి
87 డేస్లో ఎఫ్ఐఆర్ కట్టినటువంటి 87 డేస్లో ఎక్యూజ్డ్కి కన్విక్షన్ కూడా వచ్చింది. అది ఎన్ని చాలా సంవత్సరాలు 10 years అయిపోయింది. 10 years. 10 years అంటే ఇది రేప్ అటెంప్ట్ అది. సార్ కన్వెన్షన్ వచ్చింది అంతవరకు బాగానే ఉంది, కానీ ఫస్ట్ ఆల్రెడీ చేశాడు, బయటకు వచ్చాడు, వాళ్ళు రెండోసారి చేశాడు. వాడిని కోర్టుకి పంపకుండా పోలీస్ స్టేట్మెంట్ జరిగిందా జరగలేదా? కోర్టుకు పంపించకుండా పోలీస్ ట్రీట్మెంట్. కోర్టుకి పంపక ముందు పోలీస్ స్టేట్మెంట్ ఉందా లేదు? భయం ఉండాలి కదా. ఒక అంటే- ఆడపిల్ల మీద, అంటే- చిన్న పిల్ల మీద 2 సార్లు చేశాడంటే. అంటే జనరల్గా ఇప్పుడు అంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి చట్ట పరిధిలో మనం ఇన్వెస్టిగేట్ చేయాలి తప్ప 3rd degree వాడి మనం రిమాండ్ వరకే కాన్సన్ట్రేట్ చేసి మనం ఫైనల్ ఆబ్జెక్ట్ని మనం చేయకపోతే, ఇన్వెస్టిగేషన్ సక్రమంగా చేయకుండా. కానీ అమ్మాయికి 2 సార్లు చేశాడంటే వాడిలో భయం అనేది లేకుండా పోయిందని కదా. అంటే మీరు వాడితో మాట్లాడి ఉంటారు, నేను- చిన్నపిల్ల మీద ఎందుకు వాడికి? అంటే ఇనీషియల్గా ఫస్ట్ క్రైమ్ జరిగేటప్పటికి దట్ పర్సన్ ఇస్ ఏ జూనియర్. దానివల్ల ఈజీగా బయటికి అలా కేసు అయితే ఉంది ప్రజెంట్, బట్ స్టిల్ ఈజీగా బయటికి రాగలిగాడు. సెకండ్ ఇన్సిడెంట్ అవడం వల్ల ఏంటంటే ప్రీవియస్ ఇన్సిడెంట్ కోర్ట్ చేస్తూ నేను రిమాండ్కి పంపించాను, బెయిల్ అపోజ్ చేశాను, జడ్జి గారు ట్రయల్ అదంతా ఓకే, అదంతా ఒక పార్ట్. మీరు వాడితో మాట్లాడి ఉంటారు. ఓకే, ఫస్ట్ జరిగినప్పుడు జువైనల్ హోమ్కి వెళ్ళాడు, బయటకు వచ్చాడు, సెకండ్ టైం మళ్ళీ రిపీట్ చేశాడు. ఈ మధ్యలో వాళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ మార్పు తేవాలని ప్రయత్నం చేయడం కానీ, లేదు వాడు కూడా తప్పు జరిగిందనే భావనలోకి వచ్చాడా, లేదు ఏమేమి చట్టం నాకు ఏం చేయదని ఆ విధంగా చేశాడు? తప్పు చేసే భావన అయితే కనుక నాకు కనిపించలేదు. టు బి ఫ్రాంక్, ఆయన ఇది సైకలాజికల్గా ఒక పర్వర్టెడ్ స్టేజ్లో ఉంది. ఎప్పుడైతే నేను మాట్లాడిన తర్వాత లెట్ ఇట్ బి మనం ప్రాపర్గా రికార్డు బిల్డప్ చేసి రిమాండ్ పంపించడమే. వాళ్ళ పేరెంట్స్ ఎవరు లేదా? పేరెంట్స్ ఉన్నారు. మరి వాళ్ళు ఏమంటారు? పేరెంట్స్, బ్రదరు అందరూ ఉన్నారు. సార్ మేము చెప్తున్నాం కానీ చేశాడు అని చెప్పి. అంటే ఆడు రెండోసారి కూడా చేయడానికి కారణం మీరు అంటూ సైకాలజీ పర్వర్ట్ అయిపోయాడా, లేదు సెల్ ఫోన్లు, మొబైల్ ఫోన్లో అంటే చూసి? ప్రస్తుతం ఉన్నటువంటి సొసైటీ ఒకటి, రెండోది గతంలో ఈజీగా వచ్చేసాం కదా, కాబట్టి మరలా ఇలాగే ఉంటుందేమో అనేటటువంటి ఒక అవగాహన లేకపోవడం ఒకటి. ఈ రెండిట్లకి ఒక మెసేజ్ ఏంటంటే, ఈ కన్విక్షన్ వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉండేటటువంటి విలేజెస్ ఏవైతే ఈ మెసేజ్ పాస్ అయింది. ఎస్, ఎక్కడైనా ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ చేస్తే జైలుకి వెళ్ళిపోతారనే మెసేజ్ మేము పంపించగలిగాం. అంటే మనం 3rd degree వాడడం వల్ల, అంటే 3rd degree అనట్లేదు, పోలీస్ ట్రీట్మెంట్ ఉండాలి. పోలీస్ ట్రీట్మెంట్ అంటే మనం అనుకునేటటువంటిది మాట్లాడడం వరకు, ఇంట్రాగేషన్ ఆస్పెక్ట్ వరకు మనం చూసినప్పటికి కూడా, బట్ ఇన్వెస్టిగేషన్ మీద ఇప్పుడు ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయాలనేటటువంటి దాని మీద ఇంకేమున్నాయి మనం మార్కులు భోగపురంలో? నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత అంటే ఇప్పుడు కూడా మాకు పోలీస్కి ఇచ్చేటటువంటి ల్యాండ్స్ని ఇలా ఎవరో ఎంక్రోచ్ చేయడం కానీ ఇటువంటివి జరుగుతుంటాయి. దాన్ని ప్రివెంట్ చేయగలిగాం మేము. ముందు ఫెన్సింగ్ అది ప్రాపర్గా వేసి, ప్రాపర్గా గార్డెన్ అది తయారు చేసుకొని, పోలీస్ స్టేషన్కి వచ్చేటటువంటి వాళ్ళకి ఒక చుట్టూ మంచి వాతావరణం కనిపించేలా ప్రయత్నం చేయడం, ఇది మేము చేయగలిగాం. అలాగే సిబ్బంది, మెన్ వెల్ఫేర్కి వచ్చేసరికి మోటివేషనల్, మనం మోటివేట్ చేసి పని ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలం. అంటే ఇష్టంతో పని చేసేటటువంటి ఒక మెకానిజాన్ని క్రియేట్ చేయగలం. దాంట్లో కూడా నేను సక్సెస్ అయ్యానని అనుకుంటాను. సిబ్బంది అందరూ కూడా మనం ఏ వర్క్ అసైన్ చేసినా కూడా చాలా బాగా పనిచేస్తుంటారు. అలాగే ఆఫీసర్స్, మా డిఎస్పీ గారు కానివ్వండి, శ్రీనివాసరావు గారు డిఎస్పీ గారు కానివ్వండి, ఎడిషనల్ ఎస్పీ మేడం ఉన్నారు స్వామి, మేడం ఇలా ఉంది, సరే ఇలా ఉంది అన్నట్టు వాళ్ళు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం. అంటే ఎస్పీ గారిది అయితే అవుట్ స్టాండింగ్ సపోర్ట్. ఎస్పీ గారు ఏంటంటే మమ్మల్ని ఎవ్రీ టైము గైడ్ చేస్తుంటారు. ఇలా ఉంది సార్, ఇలా ఉంది, ఈ ఇష్యూ ఉంది అని మనం చెప్పిన వెంటనే, లేదు ఇలా చేయండి అంటే ఇమ్మీడియట్గా మనం ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కన్సర్న్ ఆఫీసర్స్తో, ఏదైనా రెవెన్యూ సైడ్ కానివ్వండి, జ్యుడిషియరీ కానీ, ఎస్పీ గారు కన్సర్న్ వాళ్ళతో మాట్లాడడం కానీ, అలాగే మమ్మల్ని గైడ్ చేయడం కానీ, ఇవి చాలా వరకు ఎస్పీ గారు మాకంటే ఎక్కువ. మీరు ఎస్పీ గారిని అబ్జర్వ్ చేస్తే 10:30కి ఆఫీస్లో కూర్చొని 6:30 వరకు కూర్చొని ఉంటారు కంటిన్యూస్గా, ఎప్పుడు అవైలబిలిటీ. సరే ఇది ఆఫీస్ టైం అని అనుకుంటాం కదా, మీరు ఎప్పుడైనా సరే మనం ఆఫీస్ టైం దాటిపోయింది అని అనుకున్నా, మీరు ఫోన్కి కూడా ఎనీ టైం ఫోన్కి అవైలబుల్ ఉంటారు, చాలా బాగా రెస్పాండ్ అవుతారు. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఒక 10 నిమిషాల తర్వాత అయినా సరే వెంటనే కాల్ బ్యాక్ చేసి, నేను ఇందాక ఫోన్ చేసి దాంట్లో అదర్ ఇష్యూస్లో ఉన్నాను. కాబట్టి నేను ఇక్కడ పనిచేసినటువంటి ప్రస్తుతం కూడా చాలా హ్యాపీగా, నేను పనిచేసిన ప్రతి ఆఫీసరు కూడా చాలా మంచి ఆఫీసర్స్ దగ్గర పనిచేశాను. ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే ఇంకొక ఆనందం అనిపించేటటువంటి అంశం ఏంటంటే,
మేము ఫస్ట్ పబ్లిక్ని మనం సాటిస్ఫై చేయగలిగితే పోలీస్ అనేటటువంటి ప్రజెన్స్ ఆఫ్ పోలీస్ కూడా ఏంటంటే పర్పస్ ఏమో పబ్లిక్ అనేటటువంటి వాళ్ళకి ఉపయోగం కోసం. కాబట్టి వాళ్ళ వచ్చిన కంప్లైంట్ని ఇమీడియట్గా మనం యాక్షన్ తీసుకోవాలి. ఒక మంచి మెసేజ్ ఏమో పోలీస్ బాగా పనిచేస్తున్నారు అనేటటువంటి ఒక మెసేజ్ ఇవ్వాలి అనేటటువంటిది ఆ కాన్సెప్ట్తోనేమో ఇక్కడ పనిచేస్తున్నాం. ఈ 1 year కూడా చాలా హ్యాపీగా అయిందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, మీకు చాలా సర్వీస్ ఉంది కానీ ఒక గోల్ ఉంటుంది ప్రతి ఆఫీసర్కి. ఆ గోల్ ఏంటి మీది? నా గోల్ అయితే కనుక నా గోల్ అని నేను ఇక్కడ కూర్చునే ఇన్స్పెక్టర్ కదా, డిఎస్పీ అడిషనల్ ఎస్పీ అయినా సరే ఒక గోల్ రీచ్ అవ్వాలి. నా గోల్ అయితే కనుక మీకు చెప్తున్నాను కదా సార్, పోలీస్కి పబ్లిక్ ఏమి యాంటిసిపేట్ చేస్తున్నారో పోలీస్ అది చేయగలగాలి. అలా మనమేమో ఒక మంచి ఇమేజ్ జనరేట్ చేసుకోగలగాలి. పలానా ఆఫీసర్ పనిచేసేటప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. నేను ఇప్పటికీ పనిచేసేటప్పటికి చాలామంది పబ్లిక్ వస్తుంది, సార్ మీరు పనిచేసేటప్పుడు పలానా ఆస్పెక్ట్ చేశారు. నా గోల్ అయితే కనుక ఫైనల్గా నేను పనిచేసినటువంటి ఎక్కడైతే పనిచేస్తానో అక్కడ ఎంతో కొంతేమో మనం పోలీస్ సైడ్ నుంచి ఏమి పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మనం చేయగలగాలి. అలా మంచి పేరు తెచ్చుకోవాలనేటటువంటి ఒక లక్ష్యం మాత్రమే నాకు. ఫైనల్గా రిటైర్ అయినా కూడా ఈ ఆస్పెక్టే ఉంది. కానీ మీరు అనుకున్నట్లుగా పబ్లిక్ అంచనాలు వేరుగా వెళ్తున్నాయి, పోలీస్ మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. పోలీస్ అనగానే వాళ్ళకి చాలా ఆశలు అన్నీ కనిపిస్తుంటాయి, అవన్నీ రీచ్ అవ్వడం కష్టం. అంటే సాధ్యమైనంత వరకు ఒక ప్రయత్నం చేయడం సార్. అంటే మనకి 90% పిటిషనర్స్ చిన్న ఇష్యూస్కి మన దగ్గరికి వస్తారు సార్. ఒక 10%ని సాటిస్ఫై చేయడం అన్నది ఒక డిఫికల్టీ. ఈ 90%ని మనం అవైలబుల్ ఉంటే ఒక కంప్లైంట్ వచ్చింది, నేను లేనప్పుడు నాకంటే కింద సబార్డినేట్ ఎవరో ఒకరు వాళ్ళు చెప్పింది వినగలగాలి. వింటే సగం సాటిస్ఫై అయిపోతారు. మనం చేయడం అనేది సెకండరీ థింగ్. ముందు వింటే ఒక 50% సాటిస్ఫై అవుతారు. ఇమీడియట్గా మనం ఆ గ్రామానికి పంపించడం కానీ ఇల్లు ఏం జరిగిందో వెరిఫై చేయడం, జెన్యున్గా జరిగితే కనుక మనం పిలిచి మాట్లాడితే ఎఫ్ఐఆర్ కంటే ముందే చాలా అంశాలు షార్ట్అవుట్ అవుతాయి. ఎక్స్పెక్టేషన్స్ పబ్లిక్ నుంచి కొన్ని ఉండొచ్చు, బట్ అది మనం రీచ్ అవ్వలేకపోయేదానికి కూడా అవకాశం. అంటే చాలా 24/7 ఏమో మా విలేజ్లో ఒక పోలీస్ పర్సన్ ఏమో తిరుగుతూ ఉండాలి అని అనుకుంటే మన దగ్గర ఉండేటటువంటి మ్యాన్ పవర్ ప్రతి విలేజ్కి పంపించేదానికి అవకాశం. ఇప్పుడు పబ్లిక్ ఎలాగనుకుంటున్నారంటే ప్రతి గ్రామానికి కాదు, తన ఇంట్లో ఏం జరిగినా పోలీస్ ఉండాలి కదా, పోలీసు లేడని నడుస్తున్నారు. ఇది సాధ్యం అవ్వాలంటే జనరల్గా రిక్రూట్మెంట్ ప్రతి వ్యక్తికి పోలీసు ఇవ్వలేరు కదా. ఇది రిక్రూట్మెంట్ మనకి ఉన్నటువంటి సిబ్బంది ఎంతమంది అయితే ఉన్నారు అంతమందిలోని మనం మ్యాన్ పవర్లో ప్రయారిటీ టాస్క్ ఏదైతే ఉందో దాన్నే చేయగలం. ఇప్పుడేమో ప్రయారిటీగా డయల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనం వితిన్ 30 minutes లోపు మనం ఇమీడియట్గా సీన్కి పోవడం కానీ ఇది చేయగలుగుతున్నాం. ప్లస్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అది పెద్దదైతే కనుక ఇమీడియట్గా ఆఫీసర్స్ ఏమో ప్రజెంట్ ఉంటారు, దాన్ని షార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేయడం కానీ, లేదు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వస్తే దాన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం, ఈ ప్రయత్నం చేయగలుగుతున్నాం. దాంట్లో నేనైతే కనుక ప్రీవియస్గా చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోలీస్ ఏంటంటే ఒకంత అడ్వాన్స్ టెక్నాలజీ వాడుకొనేమో అడ్వాన్స్ పొజిషన్లోనే ఉందని నేను అనుకుంటున్నాను. రిటైర్ అయ్యే వరకు తన పనితీరు ఎక్కడ మార్చుకోకుండా మెరుగ్గా చేసుకుంటానంటున్నారు రామకృష్ణ గారు. ఎక్కడ పనిచేసినా తనకు ఒక మార్పు ఉండాలి, రిటైర్ అయిన తర్వాత ప్రజలు తన గుర్తుపట్టేలాగా పనిచేస్తానంటున్నారు రామకృష్ణ గారు. ఒక లక్ష్యం చెప్పుకున్నారు. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా ఎంతకాలం ఎక్కడ పనిచేస్తామని కాదు, పని చేసిన తర్వాత కూడా వెళ్ళిన తర్వాత ప్రజలు మర్చిపోకుండా ఉన్నారంటే ఆ పోలీస్ ఆఫీసర్ యొక్క పనితీరు ఎప్పటికీ ఉంటుందంటూ రామకృష్ణ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా మీరందరూ డిపార్ట్మెంట్ రండి, రామకృష్ణ గారి లాగా మీరు కూడా ఒక లక్ష్యంగా వెళ్ళండి, ప్రజలు మీకు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు అన్నది మనకు అర్థమవుతుంది. ఇది రామకృష్ణ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. మీ లక్ష్యం ఖచ్చితంగా నెరవేరండి. థ్యాంక్ యూ సార్.